మనకి ప్రస్తుతం బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య సంబంధాలు కొంచెం మెరుగుపడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు భయ్యా అంటే నిన్న చూసుకుంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్లు కంప్లీట్ అయినాయి కదా. సో మరి ఈ ఎలక్షన్లో కనుక ఒకసారి చూసుకుంటే రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బిఎన్పి పార్టీ, ఇంకోటి వచ్చేసరికి జమాత్ ఇస్లామిక్ పార్టీ. సో మరి రెండు పార్టీలు కలిపి మరి అక్కడ సీట్లు చూసుకుంటే 300 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో మరి నిన్న ఈ 300 సీట్లకు సంబంధించి ఎలక్షన్లు జరిగినాయి అంటే కాదు, 299 సీట్లకు సంబంధించి ఎలక్షన్లు మాత్రమే జరిగినాయి. సో మరి ఇంకొక సీట్ ఏమైంది భయ్యా అంటే మరి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతను ఈ ఎలక్షన్ ముందు మరణించడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ 299 సీట్లకు సంబంధించి ఎలక్షన్లు అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే మరి 299 సీట్లకు సంబంధించి మరి మొత్తం కూడా ఓటర్లు ఎంతమంది ఉన్నారు భయ్యా? రిజిస్టర్డ్ ఓటర్లు అంటే దాదాపు 12,70,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళలో 50% ఎబోనే పోలింగ్ అవ్వడం జరిగింది ఓట్లు. అయితే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మొన్నటి వరకు చూసుకుంటే అక్కడేమో అల్లర్లు కొనసాగినాయి. సో మరి ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 50% పైనే ఓటింగ్ నమోదైందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఒక మంచి ప్రభుత్వం రావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడు ముందుకెళ్ళారని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇందాక ఏం చెప్పాను, ఫస్ట్ ఇక్కడ బిఎన్పి పార్టీ ఉంది, ఇంకో పక్క చూస్తేనేమో జమాత్ ఇస్లామిక్ పార్టీ ఉంది కదా. అయితే ఈ మొత్తం కూడా 300 సీట్లలో అక్కడ ఒక గవర్నమెంట్ కనుక ఫామ్ చేయాలి అంటే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా 151 సీట్లు అయితే రావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఏంది అనేది బయటకు రాలి. కానీ మనకు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటి అంటే అక్కడ ఈ బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో ఈ బిఎన్పి పార్టీ దాదాపు 211 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో మరి ఇంకో 10 సీట్లు చివరికి వచ్చేసరికి ఒక 10 సీట్లు అటు ఇటు అయినా సరే బిఎన్పి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అయితే 90% ఉండేది. సో మరి ఇప్పుడు దీని అంతటినీ దృష్టిలో పెట్టుకొని మనకి నరేంద్ర మోడీ గారు కూడా అతను ఎవరైతే ఉంటారో బిఎన్పి పార్టీ అధ్యక్షుడు, సో అతని పేరు తారిక్ రహమాన్ అనమాట. సో అతనికి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేయడం జరిగింది. సో అయితే ఇక్కడ మరి ఇప్పుడు ఇందాకేం చెప్పావు భయ్యా, మరి ఇందాకేమో ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడే ఛాన్స్ ఉందని చెప్పావు, ఇక్కడేమో బిఎన్పి పార్టీ అధ్యక్షుడు మరి అధికారంలోకి వస్తే మరి ఏం ఛాన్స్, అసలు సంబంధం ఏంది అని చెప్పేసి నువ్వు అనొచ్చు. అయితే ఇక్కడ బిఎన్పి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఈ తారిక్ రహమాన్ గురించి మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇతను ఏంటంటే బంగ్లాదేశ్లోనే ఉన్నాడు, బంగ్లాదేశ్ని వీడి ఇది లండన్కి పారిపోయాడు అనమాట. ఇప్పుడు కాదు, ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం పారిపోయాడు. సో ఎందుకు పారిపోయాడంటే అంతకుముందు మరి కొంచెం కరప్షన్ చేయడం, లేదంటే కొంచెం వైలెన్స్ క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడని చెప్పేసి బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అతని మీద ఫుల్ ఫోకస్ పెడతాం జరిగింది. సో అందుకని చెప్పేసి భయపడి అతను ఏం చేశాడు, లండన్ వెళ్ళిపోయాడు. సో మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బిఎన్పి పార్టీని నడిపిస్తుంది వాళ్ళ అమ్మగారు జియా. సో మరి తనకేమో అంతకుముందు తనైనా సరే మన ఇండియాకి మరి సపోర్టింగ్గా ఉండేదా అంటే ఇండియాకి సపోర్టింగ్ కాదు, ఇండియాకి ఎగ్నెస్ట్గానే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. దాని తర్వాత మరి ఏదైతే జమాతీ పార్టీ ఉందో సో వాళ్ళకే కొంచెం సపోర్టింగ్గా వాళ్ళతో చేతులు కలిపి ఉండేవాళ్ళు. అయితే మరి వాళ్ళ మదర్ ఏమో మరి ఇండియాకి యాంటీగానే ఉంది. మరి ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత మరి ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకుంటాడని చెప్పేసి ఎలా నమ్మగలుగుతాం భయ్యా అంటే సో అక్కడికే వస్తున్నాను వినండి. ఏం లేదు, అతను రీసెంట్గానే ఇది మన డిసెంబర్లో వచ్చాడనమాట. ఇది బంగ్లాదేశ్కి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో జియా, సో తనకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి తనైతే రావడం జరిగింది. వచ్చే సమయంలో చూసుకుంటే ఎయిర్పోర్ట్లో కూడా అతనికి ఒక ఘన స్వాగతం లభించడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండిద్దో సో ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే అతను వచ్చినటువంటి 5 రోజులకే వాళ్ళ మదర్ జియా అయితే చనిపోవడం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు దానికి చైర్మన్గా ఏదైతే బిఎన్పి పార్టీ ఉందో సో దానికి మరి ఇప్పుడు అతనే లీడ్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరిగే ముందు ఏదైతే ఉందో అతను ఆ ప్రచారంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే ఆ విషయాలు విన్న తర్వాత కొంచెం పర్లేదు, కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ ఏమో అనిపిస్తూ ఉంది. ఏమన్నాడు అంటే మరి ప్రస్తుతం నా ముందున్నటువంటి అంశాలు ఏంటి అంటే భారతదేశం ఏదైతే ఉందో ఆ భారతదేశంతో తెగిపోయినటువంటి ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మళ్ళీ నేను సెట్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత నా ఫస్ట్ ప్రయారిటీ ఏదన్నా ఉండిద్దా అంటే అది ఫస్ట్ మా బంగ్లాదేశ్కి ఏ దేశం అయితే ఒక రెస్పెక్ట్ ఇచ్చిద్దో సో ఆ రెస్పెక్ట్ ఇచ్చే దేశానికే మా ప్రయారిటీ కూడా ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి అతనైతే మాట్లాడటం జరిగింది. సో ఇది ఎవరైనా సరే కామన్, ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశానికి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో సో వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అతను కోరుకున్న దాంట్లో తప్పు అయితే లేదు. సో మరి మన ఈ భారతదేశం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిద్దా అంటే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మనకి ఫ్రెండ్గా ఉండేటటువంటి వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండం. సో మన భారతదేశానికి ఉన్నటువంటి మంచితనం అదే కాబట్టి
సో మరి ఇప్పుడు మన భారతదేశం వాళ్ళకి మంచిగానే సపోర్ట్ చేస్తూ ఉండేది కాబట్టి అన్ని రంగాల్లో. సో ఇప్పుడు వాళ్ళు గనక మనతో ఏవైతే మొన్న యూనిస్ ఇంత అల్లకల్లోలం క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు కదా. సో మరి వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా పట్టించుకోం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే ఇప్పుడు రాబోయేటటువంటి బిఎన్పి పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో తారిక్ రహమాన్, సో అతను కనుక మనతో మంచి సంబంధాలు కుదుర్చుకుంటా అంటే మనం కూడా ఓకే అనే చెప్తాం. సో అంతకుముందు జరిగిన ఏవి కూడా మనం అంతగా పట్టించుకోం. సో కాబట్టి ఇతను చెప్తున్నటువంటి అంశాల ప్రకారం ఏంటంటే మరి మన భారతదేశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటామని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో దానికి కూడా మనం వెల్కమింగ్గానే ఉన్నాం. సో దీంతోపాటు మొన్న జయశంకర్ గారు కూడా వెళ్ళి అతన్ని కలవడం జరిగింది. ఇది ఈ ఎలక్షన్ ముందే. ఎందుకంటే మరి ముందే మనం ప్లానింగ్ ఉండేది కదా. సో ఇప్పుడు ఎవరైతే అక్కడ మరి మనకి అక్కడ అధ్యక్షుడిగా అవ్వబోతున్నారో, సో బిఎన్పి పార్టీ అధ్యక్షుడు అతనే కాబట్టి సో ముందు ఎలక్షన్ ముందే అతను వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకంటే మనకి ముందే తెలిసిపోయింది కదా ఎవరికి గెలవబోతున్నారు అని చెప్పేసి. సో మరి దీంట్లో భాగంగానే మరి మన జయశంకర్ గారు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సంబంధాలు కొంచెం మెరుగుపడే విధంగా చేసుకుందాం అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మరి దీంట్లో భాగంగానే అతను కూడా కొంచెం మరి మన భారతదేశంతో మంచిగానే ఉండాలి అని చెప్పేసి ట్రై చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ మొన్నటి వరకు చూసుకుంటే యూనిస్ ఏం చేశాడు, అటువైపు అమెరికా చెప్పు చేతల్లో ఉన్నాడు, దాని తర్వాత పాకిస్తాన్తో చేతులు కలిపాడు, ఇంకో పక్క చూస్తేనేమో చైనాకి సపోర్టింగ్గా ఉన్నాడు. సో మరి ఇదంతా కలిసి మరి మన భారతదేశానికి ఎగ్నెస్ట్గా చేసాడు బంగ్లాదేశ్ని. సో మరి మన రీజన్ కూడా అదే కదా, మరి బంగ్లాదేశ్ ప్లేయర్లు అదే మనకి రహమాన్ని. సో మరి రహమాన్ మన ఐపీఎల్ నుంచి కేకేఆర్ వదిలేయడానికైనా సరే రీజన్ అదే. సో దాని తర్వాత చూసుకుంటే మరి వాళ్ళు ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఆడకపోవడానికి రీజన్ ఏంటంటే సేమ్ రీజనే కదా. ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య సరైన సంబంధాలు లేవు కాబట్టి సో మరి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో మరి ఇప్పుడు ఇతను వచ్చైనా సరే, ఈ తారిక్ రహమాన్ అనే వ్యక్తి అయినా సరే, ఇప్పుడైనా సరే మరి మన ఇండియాతో మంచి సంబంధాలు కుదుర్చుకుంటే వాళ్ళకే మంచిది. ఎందుకంటే మొన్నటి వరకు జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అక్కడ డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. సో డెవలప్మెంట్ ఆగిపోవడం పక్కన పెట్టేసేయండి, ఉన్న కంపెనీలు ఏవైతే విదేశీ కంపెనీలు ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎవడుంటాడు ఇప్పుడు ఒక ప్లేస్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటే ఎవరికైనా భయం వేసేది కదా అక్కడికి వెళ్ళాలి అంటే. సో మరి ఏదైనా సరే ఒక పెట్టుబడి రావాలన్నా సరే ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ అక్కడ ఫారెన్ కంపెనీస్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అతను ముందు ఉన్నటువంటి ఒకే ఒక్క గోల్ ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయాలి, దాని తర్వాత డెవలప్మెంట్ ముందు తీసుకెళ్ళాలి. సో మరి డెవలప్మెంట్ ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా దానికి ఇండియా సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మొత్తం చూసుకుంటే మన ఇండియాతోనే దాదాపు బోర్డర్ లైన్ 4000 కిలోమీటర్ల పైనే మన బోర్డర్ లైన్ వాళ్ళతో కలిసి ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మనతో కనుక ఒక మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని దాని తర్వాత మీ అందరూ తెలుసు మన దగ్గర నుంచి ఏమేమి రైస్ అవ్వచ్చు, ఇంకా వేరే కూడా మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో మరి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలి, దాని తర్వాత మరి వాళ్ళ మీద ట్యాక్స్లు అయినా సరే తగ్గాలి, దాని తర్వాత మరి అభివృద్ధిలో దూసుకెళ్ళాలి అంటే కంపల్సరీగా మన ఇండియా సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు తారిక్ రహమాన్ ఏం చేస్తాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా మారిందనమాట. సో అంతకుముందు చూస్తేనేమో మరి వాళ్ళ మదర్ మరి ఇండియాకి అంతగా సపోర్టింగ్ అయితే లేదు. సో ఇప్పుడు అతను మాటలు చెప్తా ఉంటే ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. సో మరి నెక్స్ట్ అటువైపు పాకిస్తాన్తో చేతులు కలపడం అనేది మళ్ళీ చేసి, ఇంకో పక్కన USA చెప్పు చేతల్లో నిలబడి, ఇంకో పక్కన చూస్తేనేమో మరి చైనా. సో వాళ్ళ అండర్లో ఉంటే మాత్రం మరి ఇతనికి కూడా ప్రెషర్ ఉండేది కాబట్టి మన ఇండియాతో ఎటువంటి సంబంధాలు ఎటువంటి సంబంధాలతో ముందుకెళ్తాడు అనేది సో తెలియాల్సింది. కాకపోతే ఇతను మాటలు చూస్తూ ఉంటే మరి ఏదైనా సరే కొంచెం మార్పు తీసుకొస్తాడేమో అనే ఆశగా అయితే వాళ్ళు ఉన్నారు. సో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే చాలా మంచిగా ఉండేది. సో చూద్దాం మరి ఏం చేస్తాడు అనేది.